నమస్తే, వెల్కమ్ టు కెరీర్ ప్లస్. నేను అరుణ. విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా అమరావతిలోని విఐటి ఏపీ విశ్వవిద్యాలయం ఎంఎన్సి ఎనర్జీ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎంఎన్సి కెమిస్ట్రీ కోర్సు రూపొందించింది. ప్రస్తుత విద్యలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఎనర్జీ సైన్స్ అండ్ టెక్నాలజీలో లభించే అపార అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకునేలాగా వారికి విఐటి ఏపీ విశ్వవిద్యాలయం శిక్షణ అందిస్తోంది. అమరావతిలోని విఐటి ఏపీ విశ్వవిద్యాలయంలో ఎంఎన్సి ఎనర్జీ సైన్స్ మరియు ఎంఎన్సి కెమిస్ట్రీ అండ్ టెక్నాలజీ కోర్సులో చేరాలంటే అర్హతలు ఏంటి, ఏం ఎగ్జామ్ రాయాలి, ఉపాధి అవకాశాల గురించి విఐటి ఏపీ విశ్వవిద్యాలయంలోని సీనియర్ ఫ్యాకల్టీ డాక్టర్ కె ఎల్లార్శివరావు గారు మన దగ్గర ఉన్నారు. వారితో చర్చించే ముందు విఐటి ఏపీ విశ్వవిద్యాలయం యొక్క ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని ఏవి రూపంలో ఇప్పుడు చూద్దాం. VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country, consistently ranked among the top educational institutes in the country. The VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే మేడం. సార్, అమరావతిలోని విఐటి ఏపీ విశ్వవిద్యాలయం అందిస్తున్న మాస్టర్ ప్రోగ్రామ్ ఎంఎస్సి ఎనర్జీ సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ప్రత్యేకతలు ఏంటి? విఐటి ఏపీ యూనివర్సిటీ అమరావతి అందిస్తున్న స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ సైన్సెస్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ అందిస్తున్న ఎంఎస్సి ఎనర్జీ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సు. ఇది 2 సంవత్సరాల వ్యవధి గల పూర్తి ఇంటర్ డిసిప్లినరీ ప్రోగ్రామ్. ఈ కోర్సు యొక్క ముఖ్య ఉద్దేశం, ఎవరైతే విద్యార్థులు సాంప్రదాయేతర ఇంధన వనరులు అనగా నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్, అది సౌరశక్తి నుంచి విద్యుత్ శక్తిగా మార్చే ప్రక్రియ కానివ్వండి, అంతేకాకుండా దాంతోపాటు హైడ్రోజన్ ఎనర్జీ, బ్యాటరీ సెన్సర్ టెక్నాలజీ వంటి రంగాలలో వాళ్ళ యొక్క ఫ్యూచర్ని ఎంచుకోవాలనుకుంటున్నారో అలాంటి వారి కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన కోర్సు. ఇందులో భాగంగా దీనితో పాటు ఈ కోర్సులో మన భారత్ విజన్ వికసిత్ భారత్ 2047 అందుకునే విధంగా కావాల్సిన టెక్నికల్ మ్యాన్ పవర్ని తయారు చేయడమే ముఖ్య ఉద్దేశంగా ఈ కోర్సు రూపొందించబడింది. మరియు ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏమనగా, ఈ కోర్సు పైన చెప్పిన విధంగా కొన్ని ముఖ్య రంగాల్లో ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో ఉన్న కరికులమును పూర్తిగా అవగాహన చేసుకుని క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ మన దేశీయ పరిశ్రమల శాస్త్రవేత్తల యొక్క సూచనలు, సలహాలు తీసుకొని కొన్ని మార్పులు చేసి మంచి నైపుణ్యాలను విద్యార్థులకు ఇచ్చే విధంగా ఈ కోర్సు డిజైన్ చేయబడింది. అంతేకాకుండా ఈ సౌరశక్తి, హైడ్రోజన్ ఎనర్జీ మరియు బ్యాటరీ సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటుగా మన 2070 సంవత్సరం కల్లా కర్బన ఉద్గారాల కంప్లీట్ నియంత్రణ, అంటే కాలుష్య రహితంగా ఎనర్జీ సోర్సెస్ అనేది అందించడమే లక్ష్యంగా, దానికి కావాల్సిన టెక్నికల్ మ్యాన్ పవర్ను తయారు చేయడమే ముఖ్య ఉద్దేశంగా ఈ కోర్సు అనేది ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ఓకే, అలాగే ఎంఎస్సి ఎనర్జీ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సును అభ్యసించడానికి విద్యార్థులు ఏంటి సార్? మంచి ప్రశ్న. ఈ కోర్సును అభ్యసించడానికి కావాల్సిన ముఖ్య అర్హతలు, ఎవరైతే స్టూడెంట్స్ బీఎస్సీ ప్రోగ్రాంలో ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీతో పాటుగా మరి ఏ ఇతర కాంబినేషన్ అయినా కానివ్వండి, బయోసైన్సెస్ కానివ్వండి, డేటా సైన్సెస్ కానివ్వండి, మ్యాథమెటిక్స్ కానివ్వండి, ఫిజిక్స్ కానివ్వండి, 3 సంవత్సరాల కోర్సు కంప్లీట్ చేసిన వారు ఈ ఎంఎస్సి ఎనర్జీ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులో చేరడానికి అర్హులు. వారితో పాటుగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 విధానాలను అనుసరించి ఎవరైతే విద్యార్థులు బీఈ లేక బీటెక్ ప్రోగ్రాంలో ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ EEE, అంతేకాకుండా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా మెటలర్జికల్ ఇంజనీరింగ్ చాలా ముఖ్యమైనది, ఈ విభాగాలలో బీఈ బీటెక్ పూర్తి చేసిన వాళ్ళు ఈ కోర్సు చేరడానికి అర్హులు. ఓకే సార్, ఎంఎస్సి ఎనర్జీ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులో చేరడానికి ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి?
ఈ కోర్సులో చేరడానికి ప్రత్యేకంగా ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైతే 3 సంవత్సరాల బీఎస్సీ కోర్సు పూర్తి చేసిన వారు లేదా 4 సంవత్సరాల బీఈ బీటెక్ పూర్తి చేసిన వారు విఐటి ఏపీ యూనివర్సిటీలో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసి ఆ తర్వాత జరిగే ఇంటర్వ్యూ ఆధారంగా అడ్మిషన్ పొందవచ్చు. ఓకే సార్, అమరావతిలోని విఐటి ఏపీ విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఏమైనా స్కాలర్షిప్ అందిస్తుందా? చాలా మంచి ప్రశ్న అండి. సో స్కాలర్షిప్ అందిస్తుంది. ఈ ఎంఎస్సి ఎనర్జీ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ చదివే విద్యార్థులకు మా ఛాన్సలర్ గారు జి విశ్వనాథన్ గారు మెరిట్ స్కాలర్షిప్లో భాగంగా ఎవరైతే విద్యార్థులు వాళ్ళ యొక్క గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత 90% అంతకంటే ఎక్కువ లేదా సిజిపిఏ విధానంలో అయితే 9 అంతకంటే ఎక్కువ, సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90%, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9, అలాంటి వారికి 100% ఫీ రీయింబర్స్మెంట్ ఉంటుంది. పూర్తి ఫీజు వాపస్ చేయబడుతుంది. అంతేవిధంగా జి రాజేశ్వరి అమ్మాల్ స్కాలర్షిప్లో భాగంగా ఎవరైతే విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత వాళ్ళ యొక్క ఉత్తీర్ణత శాతం 80%, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 80, లేదా సిజిపిఏ విధానంలో అయితే 8 అంతకంటే ఎక్కువ సాధించిన వారికి 50%, 50% స్కాలర్షిప్ ఫీ రీయింబర్స్మెంట్ అందజేయబడుతుంది. ఇంతేకాకుండా ప్రత్యేకంగా మహిళా అభ్యర్థుల్ని, గర్ల్ స్టూడెంట్స్ని ప్రోత్సహించడానికి అదనంగా 25% రాయితీ, అంటే మొత్తం 25 + 50 75% ఫీ రాయితీ అమ్మాయిల కోసం ఇవ్వబడుతుంది. ఓకే సార్, నిజంగా ఇది చాలా అమ్మాయిల్ని ప్రోత్సహించడానికి ఒక ముందడుగానే చెప్పుకోవచ్చు. ఇది మా విఐటి ఏపీ యూనివర్సిటీ ఛాన్సలర్ గారి యొక్క చొరవతో ఇవన్నీ జరుగుతుంది. చాలా మంచి నిర్ణయం సార్. సార్ నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సీ ఎనర్జీ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులు ఎలాంటి శిక్షణ ఇస్తారు, అంటే ఎటువంటి ఉపాధి అవకాశాలు లభిస్తాయి? ఇది ఒక ప్రతి ఒక్క స్టూడెంటు ఈ ఆన్సర్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మేడం. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ అనేది ఒక ఇంటర్ డిసిప్లినరీ ప్రోగ్రామ్, పైన చెప్పిన విధంగా ఒక కస్టమ్ మేడ్ కోర్స్ అనమాట. సో ఈ కోర్సులో భాగంగా బేసిక్స్తో పాటు అడ్వాన్స్డ్ సింథసిస్ మెటీరియల్స్ విఐటి ఏపీ విశ్వవిద్యాలయంలో అందుబాటులో ఉన్న అత్యాధునిక పరిశోధనాశాలలతో పాటు సాఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంటేషన్ మీద ట్రైనింగ్ ఇవ్వబడింది. అంతేకాకుండా కోడింగ్ ఆధారిత కంప్యూటర్ మోడలింగ్ ప్రాసెస్ ద్వారా మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్, పర్ఫార్మెన్స్ అనేది ముందుగానే మనం తెలుసుకునే విధంగా ట్రైనింగ్ ఇవ్వబడింది. మన భారత ప్రభుత్వ సూచనల మేరకు 2030 సంవత్సరానికల్లా సోలార్ ఎనర్జీ వాడకంలో కానివ్వండి, అధిక సామర్థ్యం అంటే ఎఫిషియన్సీ అంటాం మనం, సోలార్ అంటే సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మార్చే ప్రక్రియ అనమాట, వాటి వాడకంలో కానివ్వండి, లేదా గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ ప్రొడక్షన్, ఉత్పత్తి, స్టోరేజ్, నిల్వ మరియు రవాణా, ట్రాన్స్పోర్టేషన్ ఈ రంగాల్లో కానివ్వండి, మరియు ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ తయారీ రంగాల్లో కానివ్వండి. సో వీటిలన్నిటిలో కొన్ని కీలక అంశాలను కూలంకషంగా విద్యార్థులకు నేర్పించబడటం జరుగుతుంది. ఎందుకంటే రాబోయే కాలంలో ఈ రంగాల్లో ఇప్పుడు కూడా అత్యధికంగా పెట్టుబడులు వచ్చాయి మరియు వస్తున్నాయి. సో వాటిని అందిపుచ్చుకునే విధంగా విద్యార్థులకు కావాల్సిన శిక్షణ ఇచ్చి వాళ్ళని ఉన్నత స్థానాల్లో నిలబెట్టాలనే మా ప్రయత్నంతో చూడాలి అనుకునే వాళ్ళకి మీరు అందించే తోడ్పాటు చాలా బాగుంది. ఈ శిక్షణ చాలా ఉపయోగపడుతుంది. ఇంతేకాకుండా విదేశాలలో కూడా ఒకవేళ ఈ విద్యార్థులు పరిశోధన వైపు మొగ్గు చూపితే విదేశాలలో కూడా చాలా మంచి అవకాశాలు ఉంటాయి ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత. అంటే ప్రతి ఒక్క విద్యార్థి డ్రీమ్ కూడా అదే ఉంటది కదా సార్, ఎక్కువ శాతం అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి సెటిల్ అవ్వాలి, అక్కడ కూడా మంచి ఇన్కమ్, మంచి పేరు సంపాదించుకోవాలి, త్వరగా సెటిల్ అయిపోవాలి అని ఆలోచిస్తుంటారు. సో నెక్స్ట్ వచ్చేసి సార్, ఈ కోర్సులో భాగంగా అంటే విఐటి ఏపీ విశ్వవిద్యాలయం ఇంటర్న్షిప్ ప్రోత్సాహకాలు ఎలా ఉంటాయి సార్? ఇంటర్న్షిప్ ప్రోత్సాహకాలు ఇవి ప్రతి ఒక్క స్టూడెంట్కి అందుబాటులో ఉంది మేడం. ఇటీవల మా విఐటి ఏపీ విశ్వవిద్యాలయము ప్రముఖ దేశీయ బ్యాటరీ తయారీ సంస్థ అమర్ రాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్తో అవగాహన ఒప్పందం అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదిరింది అనమాట. సో మా కరికులంను వాళ్ళకి చూపించడం ద్వారా వాళ్ళ యొక్క సూచనలు, సలహాలు తీసుకుని కావాల్సిన మార్పులు చేయడం జరిగింది. ఈ తోడ్పాటుతో స్టూడెంట్స్కి ఈ కోర్సు నేర్చుకునేటప్పుడు లేదా నేర్చుకున్న తర్వాత వాళ్ళ పూర్తి సహకారంతో ఇంటర్న్షిప్ మరియు మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. సరే, ఎంఎస్సీ ఎనర్జీ సైన్స్ అండ్ టెక్నాలజీ వారికి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి సార్? మంచి ప్రశ్న మేడం. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత ప్రముఖ దేశీయ పరిశోధనా సంస్థలు కానివ్వండి లేదా పారిశ్రామిక సంస్థలు కానివ్వండి, అమర్ రాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్ మరియు ఓలా సెల్ టెక్నాలజీస్ అంటే ఓలా ఎలక్ట్రిక్ వారి సంస్థ, నెక్స్ట్ ఎక్సైడ్ బ్యాటరీస్, నెక్స్ట్ రిలయన్స్ ఎనర్జీస్, అంతేకాకుండా గ్రీన్ కో
అంతేకాకుండా ఈ సోలార్ ఎనర్జీ మీద రీసెర్చ్ లేదా పరిశోధన జరిగే సంస్థల్లోనూ మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయండి. ఒకవేళ స్టూడెంట్ పరిశోధన రంగం వైపుతో పాటుగా లేదా అది కాకుండా పరిశోధన రంగం వైపు మొగ్గు చూపితే, పారిశ్రామిక రంగం కాకుండా పరిశోధన వైపు రంగం చూపితే వాళ్ళు విదేశాల్లో పిహెచ్డి చేసే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. ఓకే అండి. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఎంఎస్సి ఎనర్జీ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సు పూర్తయిన తర్వాత విదేశాల్లో ఎటువంటి ఉన్నత అవకాశాలు లభిస్తాయి సార్? ఈ కోర్సు డిజైన్ చేయడంలో కీలక పాత్ర పోషించింది మా ఫ్యాకల్టీ, హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ మెంబర్స్. సో చాలామంది ఫ్యాకల్టీ మెంబర్స్ మా విదేశాలలో అపారమైన పరిశోధన అనుభవం మరియు బోధన అనుభవంతో ఈ కోర్సు అనేది డిజైన్ చేయడం జరిగింది. సో వాళ్ళ యొక్క పూర్తి సహకారంతో ఈ కోర్సు నేర్చుకున్న విద్యార్థులు కూడా అలాగే విదేశాలలో మంచి పిహెచ్డి అవకాశాలు పొందుతారని, మంచి అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇస్తూ మరియు వాళ్ళకి తగినంత విధంగా శిక్షణ ఇస్తున్నాం. సరే, ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు మనకి ఫర్దర్ ముందు స్టూడెంట్స్ గురించి తెలిస్తేనే ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఓకే మన ముందు వాళ్ళు ఫ్యూచర్లో సెటిల్ అయ్యారు, సో మనం కూడా సెటిల్ అయిపోదాము అనేసి ఒక నమ్మకం ఉంటుంది సార్. ఎవరైనా సరే అంతే కదా, ఆ కాలేజీ ర్యాంకులు కానీ అవి చూసే వస్తారు. సో ఇప్పుడు మీరు పూర్వ విద్యార్థుల గురించి చెప్పమంటే ఏం చెప్తారు? తప్పకుండా మేడం. మా పూర్వ విద్యార్థులు ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత ప్రముఖ జాతీయ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో వాళ్ళు ఎక్కువగా పరిశోధన రంగం వైపు మొగ్గు చూపారు మేడం. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటాం కదా, అది చేస్తూ ఇజ్రాయెల్ వంటి దేశాల్లో లేదా దక్షిణ కొరియా మరియు హాంకాంగ్ వంటి దేశాల్లో ఉన్న అత్యున్నత విశ్వవిద్యాలయాల్లో పూర్తి స్కాలర్షిప్తో, ఉపకార వేతనంతో పిహెచ్డి పూర్తి దిశగా రాణిస్తున్నారు. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం మరొకసారి చెప్పేది ఏంటంటే, ఈ రంగాలలో, ఈ ఎనర్జీ రంగాలలో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా స్టూడెంట్స్కి తగిన శిక్షణ ఇస్తూ వారికి మంచి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ కోర్సుని డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఈ కోర్సు ముందుకు వెళ్తుంది. ఓకే సార్. సో నెక్స్ట్ మనకి కాలర్ ఒకళ్ళు ఉన్నారండి, అవినాష్ గారు. అవినాష్ గారు నమస్తే అండి. మీరు సార్ని ఏం క్వశ్చన్ అడగాలనుకుంటున్నారో అడగండి, మీ డౌట్స్ ఏంటో చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. అవినాష్ గారు, మీ వాయిస్ బ్రేక్ అయింది. సో ఫర్దర్గా డిస్టర్బెన్స్ వినిపిస్తుందండి? కొంచెం టీవీ చూస్తూ మాట్లాడకుండా నేరుగా మాతో మాట్లాడరా ప్లీజ్. ఓకే అండి. అదే ఇంటర్ స్టూడెంట్స్ కి బైపీసీ వాళ్ళకి మీ యూనివర్సిటీలో ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారని బైపీసీ స్టూడెంట్స్ కి? ఓకే, ఇంటర్లో బైపీసీ కంప్లీట్ అయిపోయింది సార్. నెక్స్ట్ వాళ్ళకి ఏమేం కోర్సులు అవైలబుల్ ఉన్నాయని అడుగుతున్నారు. ఇంటర్ అంటే మీరు బైపీసీలో నెక్స్ట్ ఫర్దర్గా మీకు ఏమి ఇష్టం ఏం చేయాలనుకుంటున్నారు? అంటే నేను పిలిచి ఏమైనా చేద్దాం అనుకుంటున్నాను, దాని గురించి కోర్సెస్ ఏమేమి ఉన్నాయని తెలుసుకుందామని. బైపీసీ పూర్తి చేసిన తర్వాత అండి బీఎస్సీ కెమిస్ట్రీ అనే కోర్సు ఉంది. దానికి మేము ఇచ్చిన ఈమెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ వాళ్ళతో సంప్రదిస్తే మీకు పూర్తి వివరాలు చెప్పి తదనుగుణంగా అడ్మిషన్ అనేది మీకు పొందడం జరుగుతుందండి. ఓకే అండి, అవినాష్ గారు విన్నారు కదా. సో మెయిల్ ఐడి ఒకటి మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది, అదేవిధంగా ఫోన్ నెంబర్ కూడా కనిపిస్తుంది. ఫర్దర్గా మీకు అసలు కోర్సు ఫీజు ఎంత ఉంటుంది, మీకు ఏ కోర్స్ అయితే మీకు ఫ్యూచర్కి బెస్ట్ ఉంటుంది, సో మీరు మీరు జాయిన్ అవుదాం అనుకుంటున్నారా, మీకు ఎటువంటి ఫెసిలిటీస్ కావాలి, సో ఇట్లాంటి పూర్తి డీటెయిల్స్, అంటే స్కాలర్షిప్ అవైలబుల్లో ఉందా, సో ఈ డీటెయిల్స్ అన్నీ కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా, సో దాన్ని కాల్ చేసి క్లియర్గా మాట్లాడండి. సో నెక్స్ట్ మనకి వచ్చేసి ఇప్పుడు కెమిస్ట్రీ పరంగా మనకి చాలామంది ఆపర్చునిటీస్ వెతుకుతున్నారు. సో మనకి ఇప్పుడు ఫిజిక్స్ వరకు వచ్చేసరికి ఎంఎస్సి కెమిస్ట్రీ అనే కోర్సు ఎలా ఉంటుంది ఇప్పుడు మనం చూసాము. సో ఫిజిక్స్లో వచ్చేసి మనకి ఏ విధంగా ఉండబోతుంది? అమరావతిలోని ఫిజిక్స్ కెమిస్ట్రీ. ఓకే, సో విఐటి ఏపీ యూనివర్సిటీలో కెమిస్ట్రీ కోర్స్ని ఎలా డిజైన్ చేశారు? ఎంఎస్సి కెమిస్ట్రీ కోర్స్ అనేది 2 సంవత్సరాల వ్యవధి గల కోర్సు మేడం. ఈ కోర్సుని నిష్ణాతులైన అధ్యాపకుల బృందం, అంటే విదేశాలలో పరిశోధన అనుభవం మరియు బోధన అనుభవం గల ఫ్యాకల్టీ మెంబర్స్ వాళ్ళు అందరూ కోర్ సబ్జెక్ట్స్తో పాటుగా ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ని కూడా ఏకీకృతం చేసి, అంటే స్టూడెంట్స్కి కావాల్సినంత బేసిక్స్తో పాటు
అడిషనల్ నాలెడ్జ్ అనమాట. ఎలెక్టివ్ సబ్జెక్ట్స్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా అభివృద్ధి చెందే విధంగా వాళ్ళు తయారు చేశారు. దీనివల్ల ఏంటంటే ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత స్టూడెంటు పరిశోధన ఆసక్తి ఉన్న వాళ్ళు ఆ రంగం వైపు వెళ్ళొచ్చు, లేదా పారిశ్రామిక రంగంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఆ రంగంలో వెళ్ళే విధంగా ఈ కోర్సు డిజైన్ చేశారు. ఓకే సార్, ఇప్పుడు ఎంఎస్సి కెమిస్ట్రీ కోర్సులో ఎవరెవరు చేరొచ్చు? ఇప్పుడు మనకు కాలర్ కూడా మాట్లాడారు. Yes, ma'am. సో నేను ఇంటర్ బైపీసీ చేశాను, కెమిస్ట్రీలో ఏముంది, నేను ఎలాంటి సబ్జెక్ట్ చూస్ చేసుకోవచ్చు Yes, అన్నదానికి దానికి కావాల్సిన విద్యార్హతలు కూడా ఒకసారి చెప్పండి సార్. ఈ ఎంఎస్సి కెమిస్ట్రీ కోర్సులో జాయిన్ అవ్వడానికి బేసిక్గా బీఎస్సీ కోర్సులో 3 సంవత్సరాలు కెమిస్ట్రీ సబ్జెక్టు చదివి ఉండి కనీస ఉత్తీర్ణత శాతం అనగా 55% కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు ఈ కోర్సు చదవడానికి అర్హులు మేడం. ఓకే సార్, విఐటి ఏపీ యూనివర్సిటీలో కెమిస్ట్రీలో ఏ ఏ కోర్సులు ఉన్నాయి, వాటి ప్రత్యేకతలు ఏంటి? విఐటి ఏపీ యూనివర్సిటీలో ముఖ్యంగా ప్రజెంట్ అవసరాలకు అనుగుణంగా ఈ ఎంఎస్సి కెమిస్ట్రీ అనేది 3 విభాగాలుగా ఉంది. ఫస్ట్ ఎంఎస్సి జనరల్ కెమిస్ట్రీ, సెకండ్ వన్ ఎంఎస్సి అనలిటికల్ కెమిస్ట్రీ, మూడవది మరియు ముఖ్యమైనది ఎంఎస్సి ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ. సో ఫస్ట్ ఎవరైతే విద్యార్థులు వారి యొక్క కెరీర్ని ఫార్మాస్యూటికల్ రంగంలో అంటే ఔషధ రంగ తయారీ పరిశ్రమల్లో కోరుకుంటున్నారో వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఎంఎస్సి ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ. ఈ కోర్సులో వాళ్ళకి అడ్వాన్స్డ్ సింథసిస్ మెథడ్స్తో పాటు కదా డ్రగ్ ప్యూరిఫికేషన్ అనే కాన్సెప్ట్స్ కూడా ఉపయోగపడతాయి. ఇవి వాళ్ళు ఆ రంగంలో ఉన్న పరిశ్రమలో జాయిన్ అయిన తర్వాత ఈ కాన్సెప్ట్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఎంఎస్సి అనలిటికల్ కెమిస్ట్రీ. ఈ అనలిటికల్ కెమిస్ట్రీ ఎవరికి అంటే కొన్ని పరిశ్రమల్లో ఇప్పుడు ఒక కంప్లీట్ విభాగం ఉంటుంది, దాన్ని క్వాలిటీ కంట్రోల్ అంటారు, క్యూసీ అంటారు అనమాట. దాంట్లో సాఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ అవసరం ఉంటుంది. ఈ ఎంఎస్సి అనలిటికల్ కెమిస్ట్రీ ఎవరైతే జాయిన్ అయ్యారో విఐటి ఏపీ విశ్వవిద్యాలయంలో వాళ్ళకి తదనుగుణంగా అటువంటి సాఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ మీద శిక్షణ ఇవ్వబడుతుంది. చివరగా ఎంఎస్సి జనరల్ కెమిస్ట్రీ. ఎవరైతే విద్యార్థులు తమ యొక్క భవిష్యత్తును ఉన్నత చదువులు అకాడమిక్ రంగం వైపు కానీ దాంట్లో లేదా పరిశోధన రంగంలో కానీ సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వారి కోసం ఎంఎస్సి జనరల్ కెమిస్ట్రీ అనేది అందుబాటులో ఉంది. ఈ 3 కోర్సులు కూడా ప్రజెంట్ విఐటి ఏపీ యూనివర్సిటీలో అందుబాటులో ఉంది. ఓకే సార్, మరి ఎంఎస్సి కెమిస్ట్రీ కోర్స్ ద్వారా ఎటువంటి ఉపాధి అవకాశాలు లభిస్తాయి సార్? ఎంఎస్సి కెమిస్ట్రీ కోర్స్ ద్వారా అద్భుతమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి మేడం. పైన చెప్పిన విధంగా ఒకవేళ విద్యార్థులు పారిశ్రామిక రంగం వైపు మొగ్గు చూపితే మనకు తెలిసినటువంటి హైదరాబాద్ నగరంలో ఉన్న లేదా దేశంలోని ఇతర మహానగరాల్లో ఉన్న ఔషధ తయారీ సంస్థలు ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దాంతోపాటుగా విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఒకవేళ వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే విదేశాల్లోని అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో పిహెచ్డి వైపు కూడా మంచి అవకాశాలు వస్తాయి. సార్, ఇప్పుడు మనకి ఎంఎస్సి కెమిస్ట్రీ కోర్సులో ఏ అంశాలని విద్యార్థులకు నేర్పిస్తారు సార్? ఈ ఎంఎస్సి కెమిస్ట్రీ కోర్సులో కోర్ సబ్జెక్ట్స్తో పాటుగా పైథాన్ ప్రోగ్రామింగు మరియు సాఫ్ట్ స్కిల్స్తో కూడిన ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ వల్ల అంటే స్టూడెంట్కి కన్సాలిడేటెడ్గా అంటే మొత్తంగా మంచి నాలెడ్జ్ని ఇచ్చే విధంగా శిక్షణ ఉంటుంది మేడం. సార్, ఇందాక మనం మహిళల్ని ప్రోత్సహించడానికి, విద్యార్థుల్ని ఆడపిల్లల్ని ప్రోత్సహించడానికి స్కాలర్షిప్ల గురించి చెప్పారు కదా. సో ఇప్పుడు కూడా విఐటి ఏపీ యూనివర్సిటీ విద్యార్థులకు ఏమైనా స్కాలర్షిప్ ఇస్తుందా, దాని గురించి? అవును, ఖచ్చితంగా. సో విద్యార్థులు ఎవరైనా ఏదైనా కొత్త కోర్సు జాయిన్ అయ్యే ముందు వాళ్ళకి వచ్చే మొదటి ప్రశ్న ఈ స్కాలర్షిప్. సో ఈ స్కాలర్షిప్లో విఐటి ఏపీ యూనివర్సిటీ పుష్కలంగా అందిస్తుంది. విద్యార్థులు ఎవరైతే వాళ్ళు ఎంఎస్సి కెమిస్ట్రీ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు క్వాలిఫైడ్ డిగ్రీ అంటే బీఎస్సీలో 90% అండ్ అబోవ్ 90% అంతకంటే ఎక్కువ లేదా సిజిపిఏ విధానంలో అయితే 9 అంతకంటే ఎక్కువ అనమాట. సో అది సాధించిన వాళ్ళకి 100% ఫీజు వాపస్ ఉంటుంది. ఇదే కాకుండా ఒకవేళ విద్యార్థులు 80% అండ్ అబోవ్ అంటే 8% కంటే ఎక్కువ లేదా సిజిపిఏ విధానంలో 8 అంతకంటే ఎక్కువ సాధించినట్టయితే వాళ్ళకి 50% 50% ఫీజు రాయితీ ఉంటుంది. పైన చెప్పిన విధంగా రాజేశ్వరి అమ్మ ఫెలోషిప్లో మెరిట్ స్కాలర్షిప్లో భాగంగా అమ్మాయిలను ప్రోత్సహించడానికి అదనంగా ఇక్కడ కూడా ఈ కోర్సులో కూడా 25% స్కాలర్షిప్ అనేది అందుబాటులో ఉంది. సో మొత్తంగా 25 + 50 75% స్కాలర్షిప్ అనేది అమ్మాయిలకు ప్రత్యేకంగా వాళ్ళని ప్రోత్సహించడానికి అందుబాటులో ఉంది.
సో గర్ల్స్ విద్యార్థులకు ఇది బంపర్ ఆఫర్ అండి. ఓన్లీ కెమిస్ట్రీ ఫిజిక్స్ విభాగంలోనే కాదు, కెమిస్ట్రీ విభాగంలో కూడా ఓవరాల్ 75% స్కాలర్షిప్ ఉంటుంది. సో అమ్మాయిలకి ఇది మంచి ఆపర్చునిటీ. సో సార్ మనకి ఎంఎస్సి కెమిస్ట్రీ వారికి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? ఎస్ మేడం, క్యాంపస్ ప్లేస్మెంట్ విషయంలో ఎంఎస్సి కెమిస్ట్రీ స్టూడెంట్స్ అసలు ఎటువంటి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మేడం. పైన చెప్పిన విధంగా ప్రముఖ తయారీ R&D పరిశోధన సంస్థలు అంటే పరిశోధన మరియు డెవలప్మెంట్, అంతేకాకుండా ఔషధ రంగ తయారీ పరిశ్రమలు అంటే అరబిందో ఫార్మా లేదా సిప్లా ఫార్మా, ఎగ్జాంపుల్ ఉదాహరణకి చెప్తున్నాను, అరబిందో ఫార్మా, సిప్లా ఫార్మా లేదా MKCI ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తదితర జాతీయ అంతర్జాతీయ పరిశ్రమలలో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఓకే సార్, ఇప్పుడు అకాడమిక్ కరికులం కాకుండా విద్యార్థులకు ఇండస్ట్రీ ట్రైనింగ్ లేదా ఇంటర్న్షిప్ లాంటివి ఏమైనా ఉన్నాయా యూనివర్సిటీ అందిస్తుందా? ఎస్ మేడం, ఉన్నాయి, తప్పకుండా ఉన్నాయి మేడం. సో రీసెంట్గా ఈ VIT AP విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందాలు అంటే విదేశీ విశ్వవిద్యాలయం న్యూ క్యాసిల్ యూనివర్సిటీ ఆస్ట్రేలియా మరియు అమర్ రాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్ హైదరాబాద్ వారితో అవగాహన ఒప్పందాలు కుదిరినాయి. సో ఇందులో భాగంగా వారి తోడ్పాటుతో విద్యార్థులకు దేశంలోనైనా లేదా విదేశాల్లో అయినా ఇంటర్న్షిప్ అవకాశాలు మంచిగా అందుబాటులో ఉంటాయి. సార్ మనకి ఇక్కడ చదివి విదేశాల్లో ఇంటర్న్షిప్ చేసుకోవచ్చా, లేక విదేశాల్లోని యూనివర్సిటీస్ ఏమైనా టైఅప్ ఉందా మనకి? ఎస్ మేడం, ఉంది. పైన చెప్పిన విధంగా సో మాకు న్యూ క్యాసిల్ యూనివర్సిటీ ఆస్ట్రేలియాతో ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా విద్యార్థులు మొదటి సంవత్సరం పూర్తి చేసిన తర్వాత రెండవ సంవత్సరంలో కానీ లేదా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి అక్కడ ఇంటర్న్షిప్ పొందే అవకాశం ఉంది. ఆ ఇంటర్న్షిప్లో వాళ్ళు కనబరిచే ప్రతిభ ఆధారంగా అక్కడే కూడా పరిశోధన దిశగా వాళ్ళు PhD దిశగా కూడా వాళ్ళు జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అది ఒక వెరీ గుడ్ ఆపర్చునిటీ. సార్ ఇక్కడ కూడా మనకి ఫిజిక్స్ పూర్వ విద్యార్థుల గురించే కాకుండా ఇక్కడ కెమిస్ట్రీ పూర్వ విద్యార్థుల గురించి కూడా చెప్తారా? ఎస్ మేడం, ఈ MSc కోర్సు అభ్యసించిన కెమిస్ట్రీ విద్యార్థులు అంతకుముందు ఉదహరించిన విధంగా ఔషధ రంగ తయారీ పరిశ్రమలతో కాకుండా రెడ్డీస్ ల్యాబొరేటరీస్ లేదా అరవిందో ల్యాబొరేటరీస్ లేదా ఫార్మా కంపెనీసే కాకుండా ప్రముఖ జాతీయ అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు, ఒకవేళ విద్యార్థులు ఎవరైనా ఉన్నత విద్య వైపు మొగ్గు చూపితే విదేశాల్లో ఉన్న అంతర్జాతీయ విద్యా సంస్థల్లో కూడా PhD దిశగా వాళ్ళకి చాలా మంచి అవకాశాలు ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకి చాలా ఆపర్చునిటీస్తో కూడినటువంటి చాలా విలువైన అంశాల గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ కెరీర్ ప్లస్. నమస్తే.